ఈ యొక్క సమయంలో మనం పరిశుద్ధ గ్రంథములో నుండి ఒక చక్కటి విషయాన్ని గురించి మనం ధ్యానం చేద్దాం. ఈరోజు మనం ధ్యానం చేయబోయే ముఖ్యాంశము ఓ మనిషి నీ ప్రవర్తన ఎవరి అధికారము క్రింద ఉన్నది, లేదా మనిషి ప్రవర్తన ఎవరి అధికారము క్రింద ఉన్నది. ప్రభునందు ప్రియులారా, మానవ జీవితం అన్నది, మానవ బ్రతుకు అన్నది అధికారులతో లేకపోతే అధికారాలపైన లేకపోతే అధికారుల ఎడల ఆధారపడి ఉన్నది. ఒకసారి మనం గమనిస్తే దేశం ఉంది, దేశానికి ఒక అధికారి ఉన్నాడు. రాష్ట్రం ఉంది, రాష్ట్రానికి ఒక అధికారి ఉన్నాడు. జిల్లా ఉంది, జిల్లాకు ఒక అధికారి ఉన్నాడు. నియోజకవర్గం ఉన్నది, నియోజకవర్గానికి ఒక అధికారి ఉన్నాడు. నియోజకవర్గంలో గ్రామాలు ఉన్నాయి, గ్రామానికి ఒక అధికారి ఉన్నాడు. గ్రామములో మరలా వీధులు ఉన్నాయి, వీధులకు కూడా అధికారి ఉన్నాడు. అంటే మనం ఆలోచిస్తే పిల్లరా, ఈ భారతదేశంలో ఉన్నటువంటి మనము మన పైన ఎంతోమంది అధికారులు ఉన్నారు. ఒక విషయాన్ని ఆలోచిస్తే పిల్లరా, మనమందరం కూడా భారతదేశంలో జీవనాన్ని కొనసాగిస్తున్నటువంటి మనం, ఈ భారత గడ్డపైన ఉంటున్నటువంటి మనము భారతీయులమైన మనమందరం కూడా మన భారత రాజ్యాంగాన్ని బట్టి మన బ్రతుకులు కొనసాగించాలి, దానిని గౌరవించాలి. ఈ ఇండియన్ పీనల్ కోడ్లో ఏ అధికారాలు అయితే ఉన్నాయో ఆ అధికారాలకు శిరస్సు వంచి లేదా తను లోబడి బ్రతకాలి. ఎందుకు? ఈ భారతదేశంలో ఉన్నాం కాబట్టి, ఈ భారతదేశానికి ఒక రాజ్యాంగం ఉన్నది కాబట్టి, ఈ రాజ్యాంగం మనందరిపైన ఏం చేస్తుంది? అధికారం చేస్తుంది. కాబట్టి ఈ రాజ్యాంగ అధికారము క్రింద ఉండాలి. ఏది? భారతదేశంలో పుట్టాము కాబట్టి, భారతదేశంలో బ్రతుకుతున్నాము కాబట్టి ఈ అధికారం క్రింద ఉండాలి. అయితే ప్రియులారా, ఈ భూమి మీద మనిషి దీనిని గౌరవించాలి. దీనితో పాటు మరి ఇంకేం చేయాలయ్యా అని మనం ఆలోచన చేస్తే ప్రియులారా, ఆలోచన చేస్తే మనిషి తన బ్రతుకులో రాజ్యాంగానికి మాత్రమే లోబడి బ్రతికితే చాలు అని అనుకుంటున్నాం. రాజ్యాంగానికి లోబడితే భారతదేశంలో ఉండటానికి నువ్వు అర్హుడవు. భారత రాజ్యాంగాన్ని గౌరవించకపోతే, లేకపోతే భారత రాజ్యాంగం అనే అధికారాన్ని నువ్వు పాటించకపోతే భారతదేశంలో నువ్వు ఉండటానికి వీల్లేదు. ఎలా వీల్లేదని ఎలా చెప్పగలమండి వీల్లేదు అనటానికి అన్న విషయం తెలిస్తే పిల్లరా, ఇటీవల మరి ఇస్లాం సోదరుడు ఒక ఆయన, అతని పేరే జాకిర్ నాయక్. ఎంతమంది తెలుసు? జాకిర్ నాయక్ గారు. అతను ఎక్కువ శాతం బైబిల్, ఖురాన్, హైందవ గ్రంథాల గురించి మాట్లాడుతుంటే ఇటీవల ప్రభుత్వం 2-3 సార్లు ఆయనను వార్నింగ్ ఇచ్చింది, హెచ్చరించిన అతను పట్టించుకోకుండా అలానే తన ప్రబోధనలు చేస్తున్నప్పుడు వెంటనే మరి జాకిర్ నాయక్ గారిని వెంటనే ఏం చేస్తే తెలుసా? మన భారత రాజ్యాంగం, మన భారతీయులు లేకపోతే మన భారతదేశం వెంటనే దేశ బహిష్కరణ చేసింది. ఆయన ఇప్పటికీ మన దేశంలో రాలేదు, ఇప్పటి వరకు మన దేశంలోనికి రాలేదండి. ఎందుకు కారణం? రాజ్యాంగాన్ని గౌరవించేవాడే దేశంలో ఉండాలి. రాజ్యాంగాన్ని గౌరవించినటువంటి వాళ్ళే ఈ భారత గడ్డపైన నివసించే హక్కు, అధికారం ఉన్నది, లేకపోతే లేదు. అయితే ఈ భూమి మీద బ్రతకాలంటే, లేకపోతే ఈ భారతదేశంలో ఉండాలంటే మనం ఏం చేయాలి తెలుసా? ఈ అధికారానికి లోబడాలి. మరి భారతదేశాన్ని వదిలిపెడతాం. ఎప్పుడు వదిలిపెడతామండి? మరణంతో వదిలిపెడతాం. ఇప్పుడు మరణంతో వదిలిపెడితే ఎక్కడికి వెళ్ళాలి? అంటే ఎక్కడికి వెళ్తారంటే మనిషి అంటాడు, మన్ను మంటలో కలిసింది, దుమ్ము ధూళిలో కలిసింది, గాలి గాలిలో కలిసిపోయింది అని మానవుడు మాట్లాడుతున్నాడు. క్రైస్తవులు కూడా ఇదే పలుకుతున్నారు. క్రైస్తవులు కూడా ఇదే పలుకు. క్రైస్తవులు భూస్థాపన చేసినప్పుడు ఏమని భూస్థాపన చేస్తారు? మన్ను మంటికి, దుమ్ము ధూళికి, గాలికి అప్పగిస్తున్నాము అంటారు. ఇది వాస్తవమా? ఇది బైబిల్లో ఎక్కడైనా ఉన్నదా? బైబిల్లో ఈ మాట ఎక్కడైనా ఉన్నదా? ఎక్కడ లేదండి. బైబిల్లో ఎక్కడ లేనిది అంటున్నారనమాట. జీవితం ఏమంటే గాలిలో కలిసిపోయేది అని అర్థం దానికి.
మంటలో కలిసిపోయేది, బూడిదలో కలిసిపోయేది, గాలిలో కలిసిపోయేది. ఇది మాత్రమే కాదండి, మరణం తరువాత మనము మరో లోకానికి వెళ్ళాలి. మరణం తరువాత మనమందరం కూడా మరో ప్రదేశానికి వెళ్ళాలి. మరో లోకానికి వెళ్ళాలంటే అర్హత ఉండాలి. ఏంటండి? అర్హత ఉంటేనే మరో లోకానికి వెళ్తాం. అర్హత లేకపోతే మరో లోకానికి వెళతాం. అర్హత లేకపోయినా ఉంది మరో లోకం. అర్హత ఉన్న వారికి ఒక లోకం ఉంది, అర్హత లేనటువంటి వారికి ఒక లోకం ఉంది. అర్హత ఉన్న లోకం ఏంటి? అర్హత ఉన్న లోకం ఆహ్వానం ఉన్న లోకం. ఆ లోకమే పరలోకం. ఈ ఆహ్వానము అర్హత ఉన్న లోకం పరలోకం అయితే, ఈ పరలోకం అనే ఆహ్వానం ఉన్న లోకానికి వెళ్ళాలంటే మనిషి భూమి మీద, మానవుడు భూమి మీద ఎవరి అధికారం క్రింద ఉండాలి, ఎవరి అధికారాన్ని గౌరవించాలి అని మనం ఒకసారి గ్రంథాన్ని పరిశీలన చేస్తే పిల్లరా, సామెతల గ్రంథము 3వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చూద్దాం. ఈ ప్రవర్తన అంతటి యందు, సామెతల గ్రంథము 3వ అధ్యాయము 6వ వచనం. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారానికి ఒప్పుకో. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును అంటున్నాడు. జ్ఞాని అయిన సొలొమోను గారు మాట్లాడుతున్నారు. ఏమని మాట్లాడుతున్నారో తెలుసా? ఓ మానవుడా, ఓ మనిషి, నువ్వేం చేయాలి తెలుసా? నువ్వేం చేయాలి? దేవుని అధికారమునకు లోబడాలి. ఏంటండి దేవుని అధికారం? దేవుని అధికారం ఎలా ఉంటుంది? దేవుని అధికారం ఎలా ఉంటుంది? భారతదేశం, మన భారతదేశ అధికారాన్ని చెప్పమంటారా? మన భారతదేశంలో మన భారతదేశ అధికారాలు ఎక్కడెక్కడ ఏముంటాయో మనకు చెప్పమంటారా? మన భారతదేశంలో ఉన్నటువంటి మనము, భారతీయులమైన మనకు భారతదేశానికి లేకపోతే ఇండియన్ పీనల్ కోడ్ కొన్ని అధికారాలు ఉన్నాయి. ఒకరిని ఎవరు కూడా భయంకరంగా బూతులు తిట్టకూడదు. తిట్టే మనకు అధికారాన్ని అతిక్రమించినట్టు. ఎవరి విషయంలో అమర్యాదగా ప్రవర్తించకూడదు. ప్రవర్తిస్తే ఏంటిది? అమర్యాదగా నటించినట్టు, లేకపోతే అధికారాన్ని ధిక్కరించినట్టు. అంత మాత్రమే కాదు, ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ స్కూల్స్ ఉన్నాయి కదా, ఆ స్కూల్స్లో దేవుడి గురించి చెప్పకూడదు. చెప్పాలా? చెప్పకూడదండి. చెప్పకూడదు. ఎందుకంటే ఇది ప్రభుత్వ అధికారం. వేరే దేవుడి గురించి, వేరే మతాల గురించి మాట్లాడకూడదు. ఇదేది? ప్రభుత్వం ఇచ్చిన అధికారం. నీ మతం గురించి, లేకపోతే నువ్వు నమ్ముకున్నటువంటి విశ్వాసాన్ని గురించి నువ్వు ఎంతైనా మాట్లాడుకో, తప్పులేదు. కానీ వేరొక మత విశ్వాసాన్ని గురించి మాట్లాడకూడదు. ఎందుకంటే అది భారత రాజ్యాంగ అధికారాన్ని అతిక్రమించినట్టు. ఎస్ఆర్నో? అతిక్రమించినట్టు ప్రియులారా. ఏమంటే మనిషి భూమి మీద అధికారాలను అతిక్రమించకూడదు. ఆ అధికారాలకు లోబడాలి. ఈ అధికారాలకు లోబడాలి. కాబట్టి ఈ అధికారాలు ఏంటో మనకు తెలుసు. మరి సొలొమోను, జ్ఞాని అయిన సొలొమోను గారు కూడా మాట్లాడుతున్నారు. ఏమంటారంటే నువ్వు ఎన్ని విషయాల్లో నువ్వు దేవుని అధికారమునకు లోబడు. నువ్వు దేవుని అధికారానికి లోబడి ఉండాలి. ప్రతి మనిషి కూడా దేవుని అధికారాన్ని గౌరవించాలి. ఏంటి దేవుని అధికారం? దేవుడి అధికారాలు ఏమున్నాయండి? ప్రతి మనిషికి కూడా భూమి మీద పుట్టిన ప్రతి మనిషికి కూడా దేవుని అధికారానికి లోబడాలంటే ఆయన అధికారం ఏంటో తెలియాలి. ఆయన అధికారము ఏంటో తెలిస్తేనే ఆ అధికారమునకు లోబడతాం. లేకపోతే లోబడం అండి. ఏంటి దేవుని అధికారం? దేవుని అధికారం ఏంటో మనం ఒకసారి గ్రంథాన్ని చూద్దాం. నిర్గమకాండము 20వ అధ్యాయము 14వ వచనం. వ్యభిచరింపకూడదు అంటున్నాడు. ఆయన అధికారంతో చెప్తున్నాడు. అంటున్నాడు. 12వ వచనం చదవండి. 20వ అధ్యాయము 3వ వచనం చదవండి. మొదట నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు. ఇది ఎవరి అధికారం? అండి? నెంబర్ 1, నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు. 2, 11వ వచనం,
నరహత్య చేయకూడదు, నరహత్య చెయ్యకూడదు, వ్యభిచరింపకూడదు, దేవుని అధికారం. 12వ వచనం, నీ దేవుడైన యెహోవా నీ దేవుడైన యెహోవా నీకు నీకు అనుగ్రహించు దేశములో మీరు దీర్ఘాయుష్మంతులగునట్లు తల్లిదండ్రిని సన్మానించాలి. నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు. రెండు 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 నీ తల్లిదండ్రిని సన్మానించాలి. 3 నరహత్య చెయ్యకూడదు. 4 వ్యభిచరించకూడదు. 5 దొంగలించకూడదు. నీ పొరుగువాని 6 నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యము పలకకూడదు. 7 నీ పొరుగువాని ఇల్లు ఆశించకూడదు. 8 నీ పొరుగువాని భార్యనైనను అతని దాసినైనను అతని దాసినైనను అతని ఎద్దునైనను అతని గాడిదనైనను పొరుగువారిని దేనిని కూడా ఆశించకూడదు. అంటే ఏంటివి? ఇవేమిటండి ఇవి దేవుని అధికారాలు. ఏంటివి? దేవుని అధికారం. దేవుని అధికారం ఏంటంటే మనిషికి, ఆలోచించారా, మనిషికి దేవుడు తప్ప, మనిషికి ఏ దేవుడు? నేను తప్ప అంటున్నాడు. నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు. నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు. ఎందుకు? నేనే మీ దేవుడను, నేనే మిమ్మల్ని పుట్టించాను, నేనే మిమ్మల్ని పోషిస్తున్నాను, నేనే మిమ్మల్ని బ్రతికిస్తున్నాను, నేనే పరలోకానికి కూడా ఇచ్చేవాడను. కాబట్టి నన్ను ఏం చేయాలంటే నన్నే మీరు దేవునిగా పెట్టుకోవాలి, నన్ను దేవునిగా పెట్టుకోకుండా మీరు ఏం చేస్తున్నారు? మీరు కొంతమంది దేవుడు అంటే కొంతమంది స్త్రీ రూపాలు, కొంతమంది పురుష రూపాలు, కొంతమంది ఎద్దు రూపాలు, కొంతమంది సర్ప రూపాలు ఉన్నాయి కదండి. కొంతమంది సూర్యుని రూపం, కొంతమంది చంద్రుని రూపం, అంటే వివిధమైన రూపాలను చేసుకుంటున్నారు. అందుకంటున్నాడు నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు. మీరు ఒకవేళ రూపాన్ని ఇస్తారా? నాకు ఏ రూపం ఇస్తారు? ఇంతకు మీరు ఫలానిది దేవుడు, చెట్టు దేవుడు, ఆవు దేవుడు ఒకవేళ అన్నామనుకో, సూర్యుడు దేవుడు అన్నామనుకో, నా రూపం ఏంటి ఇంతకీ? దేవుడి రూపం సూర్యుని రూపమా? సూర్యుని చేసిన దానికంటే గొప్ప రూపమా? దేవుడికి గొప్ప రూపం. అందుకే ప్రియులారా, దేవుని అధికారమునకు లోబడేవాడు దేవుణ్ణి తప్ప మరొకరిని నమ్మడు, మరొకరికి నమస్కరించడు, మరొకరిని పట్టించుకోడు. దేవుని అధికారమునకు లోబడేవాడు తల్లిని తండ్రిని చక్కగా సన్మానిస్తాడు, అవమానించడు. ఏం చేస్తాడు? తల్లిని అవమానించడు, తల్లిని సన్మానిస్తాడు. ఈరోజు మనం ఆలోచిస్తే తల్లిదండ్రుల విషయం మనం చూస్తే పిల్లరా, తల్లిదండ్రులు ఎక్కువ ఇంట్లో కంటే అనాథాశ్రమాలలోనే ఎక్కువగా ఉన్నారు. ఇంట్లో ఒకవేళ తల్లి ఉందనుకో, 2 కుమారులు ఉన్నారనుకో, 2 కుమారులు ఉంటే అతనితో 6 నెలలు, ఇతనితో 6 నెలలు పంచుకునేటువంటి దినాలు ఇవి. పంచుకుంటున్నారు పిల్లరా, అది తప్పు. దేవుని అధికారమునకు లోబడేటువంటి వారు ఎవరైనా కూడా తల్లిదండ్రిని పంచుకోరండి, పెంచుకుంటారు. ఏం చేస్తారు? పెంచుకుంటారు పిల్లరా. అందుకే నరహత్య చెయ్యకూడదు, నువ్వు హత్య చేయకూడదు. నెక్స్ట్ అంటున్నాడు నువ్వు వ్యభిచరించకూడదు. నా అధికారమునకు లోబడేటువంటి ప్రతి ఒక్కరు కూడా గమనించాలి, ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి, మీరు వ్యభిచారులుగా ఉండకూడదు. వ్యభిచారము చేయకూడదు. వ్యభిచారము చేస్తే నా అధికారాన్ని అతిక్రమించినట్టు. ఎస్ అర్ నో? నా అధికారాన్ని అతిక్రమించినట్టు, లేకపోతే నా అధికారాన్ని ధిక్కరించినట్టు. మీరు వ్యభిచారం చేయకుండా పరిశుద్ధంగా పవిత్రంగా ఉన్నారా? నా అధికారమునకు లోబడినట్టు. ఒకనాటి కాలంలో తన ప్రజలైన ఇశ్రాయేలీలకు తన అధికార పూర్వకమైనటువంటి హెచ్చరికలు లేదా ఇవన్నీ ఏం చెప్పాలంటే ప్రియులరా, ఒక అధికారంతో కూడినటువంటి తన యొక్క అధికారాన్ని తన పిల్లలకు తెలియజేస్తున్నాడు. ఒకసారి చూడండి, లేవియాకాండము 19వ అధ్యాయము 29వ వచనం. మీ దేశము వ్యభిచరింపకయో దుష్కామ ప్రవర్తనతో నిండకయో ఉండునట్లు నీ కుమార్తె వ్యభిచారిని అగుటకై ఆమెను ఏం చేయకూడదు అంటున్నాడు. ఏషియంట్ ఎవరు భార్యమే?
వేశ్య అంటే ఎవరి భార్య? ఎవరి భార్య? ఈమె దేవుని భార్య. ఎవరి భార్య? వేశ్య అంటే ఏంటి? ఇంటితనం పిలుచుకునేరే, ఇంటితనం పెట్టుకునేరే అంటారు మన భాషలో. గూళ్ళు నిడిచేరే అంటారు. అయితే నీ దేశంలో ఒకనాటి కాలంలో చెప్తున్నాడు, నా అధికారానికి లోబడేటువంటి ప్రతి ఒక్కరు కూడా గమనించాలి, మీరు మీ దేశములో దుష్కామ ప్రవర్తన ఉండకూడదు, వ్యభిచారులు ఉండకూడదు. అంత మాత్రమే కాదు, నీ పిల్లల్ని నీ బిడ్డల్ని నువ్వేం చేయకూడదు తెలుసా? వేశ్యలుగా మార్చకూడదు. వేశ్యగాని విడిచిపెట్టకూడదు. అసలు వేషతనాన్ని చేయకూడదు. ఎందుకంటే ఇది మై ఆర్డర్. దేవుడనైనా నేను వేస్తున్న ఆర్డర్. నా ఆర్డర్ను మీరు గౌరవించాలి. అందుకే నీ దేశములో దుష్కామ ప్రవర్తన ఉండకయో ఉండునట్లు మీ కుమార్తె వ్యభిచారిణి అగుటకై ఆమెను వేశ్యగా చేయకూడదు. ఆమెను వేశ్యగా చేయకూడదు. ఎందుకంటే నువ్వు వేశ్యగా చేసావనుకో, వేశ్యగా చేస్తే ఎవరి అధికారాన్ని అతిక్రమించిన వాడు? దేవుని అధికారాన్ని అతిక్రమించిన దానవు, అతిక్రమించిన వాడవు. దేవుని అధికారాన్ని అతిక్రమించకుండా దేవుని అధికారాన్ని గౌరవించేవాడివైతే, దేవుని అధికారాన్ని లోబడేవాడివైతే నువ్వు దానిని గౌరవించాలి నాయన అంటున్నాడు. గౌరవించాలి నాన్న అంటూ మళ్ళీ కిందకి చెప్తున్నా చూడండి. అదే 20వ అధ్యాయం పక్కదే, అదే లేవియాకాండము 20వ అధ్యాయము 14వ వచనం. ఒకడు స్త్రీని ఆమె తల్లిని పెళ్లి చేసుకునే ఎడల అది దుష్కామ ప్రవర్తన. మీ మధ్య ఉండకుండా వారిని ఏం చేయాలి? నా ఆర్డర్ ఏంటో తెలుసా? నా ఆర్డర్ ఏంటి? దేవుడనైనా నా అధికారపూర్వకమైనటువంటి ఆజ్ఞలు ఏంటో తెలుసా? మీలో ఎవడైనా భక్తులలో ఎవడైనా నా అధికారమునకు లోబడేవాడు ఎవడైనా ఉంటే వాడు ఏం చేశాడంటే తల్లిని కూతుర్ని, ఎవరండి? తల్లిని కూతుర్ని ఇరువురిని పెళ్లి చేసుకున్నాడట. ఏది? ఒకవేళ ఇరువురిని పెళ్లి చేసుకునేవాడు ఎవడైనా ఒకవేళ ఉంటే, మీలో ఉంటే వాడిని ఏం చేయాలంటే వెంటనే పెట్రోల్ పోసి తగలబెట్టేయండి అన్నాడు దేవుడు. ఏమన్నాడు? అగ్నితో కాల్చేయండి, అగ్నితో కాల్చి చంపేయండి అని ఒకనాటి కాలంలో తన ప్రజలైన ఇశ్రాయేలీయులకు తన యొక్క మనస్సులో ఉన్నవి, తన యొక్క అధికారం, తను ఎలాంటి అధికారాలు మానవులకు లేకపోతే అప్లై చేస్తున్నాడు, లేకపోతే మానవులకు ఉపదేశిస్తున్నాడు మనకు అర్థమవుతుంది ఇక్కడ. అందుకే అంటాడు, ఒకడు స్త్రీని ఆమె తల్లిని పెళ్లి చేసుకునే ఎడల వారి దుష్కామ ప్రవర్తనను బట్టి మీ మధ్య ఉండకుండా వారిని అగ్నితో వాడిని కాలిస్తే ఇంకొకటి కరెక్ట్ మాట వింటాడు. వాడిని కాల్చామనుకో, వాడిని కాల్ చేస్తే వాడు నెక్స్ట్ తప్పు చేసేవాడు అనుకుంటాడు. ఏమన్నా తెలుసా? ఇలాంటి తప్పు నేను చేస్తే నాకు కూడా ఇదే శిక్ష. ఏ శిక్ష? ఇదే శిక్ష. ఏమంటే ఈరోజు మనం ఆలోచిస్తే పిల్లరా, మరి స్త్రీకు రక్షణ చాలా కరువు అయిపోయింది. స్త్రీకి ఏమైపోయింది? రక్షణ కరువు అయిపోయింది. గాంధీజీ మన గాంధీ తాత అన్నాడు, ఏమన్నాడు తెలుసా? ఏమన్నాడు? స్వాతంత్రం కోసం పోరాడినటువంటి అతను, స్వాతంత్రం తెచ్చినటువంటి అతను అన్నాడు, అర్ధరాత్రి ఆడపిల్ల ఒంటరిగా ఇంటికి చేరితేనే ఏది నిజమైన స్వతంత్రం అన్నాడు. అర్ధరాత్రి ఎక్కడండి? పట్టపగలు వెళ్ళడానికే భయంకరమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. పట్టపగలేనండి, పట్టపగలే ఒక అబల తన ఇంటికి వెళ్ళలేని పరిస్థితి. అంత భయంకరమైన స్థితి, అంత భయంకరమైనటువంటి పరిస్థితులు దాపురించాయి. ఏ మనిషిలో మానవత్వం లేదు, ఏ మనిషిలో దేవుడు చెప్పినటువంటి ఆయన అధికారానికి లోబడాలన్న ఆలోచన మానవునికి లేదండి. ఎందుకంటే దుష్కామ ప్రవర్తనతో నిండిపోయాడు. ఎవరైనా చూస్తే చెల్లి అక్క అనుకోవాలి. అలా అనుకోడు. కామంతో నిండిపోయింది హృదయం. దుష్కామ ప్రవర్తనతో నిండిపోయాడు. కాబట్టి వాడు ఏం చేస్తున్నాడంటే తల్లి అనడు, అత్త అనడు, చెల్లి అనడు, ఎవడనడండి? ఎవడనడు ప్రియులారా?
చాలా భయంకరమైన స్థితి, భయంకరమైన పరిస్థితులు దాపురించాయి. కాబట్టి అలాంటి వాళ్ళు ఒకవేళ మీలో ఉన్నారా? మీలో ఉంటే వాళ్ళని ఏం చేయమన్నాడు తెలుసా? ఆయన ఏం చేయమన్నాడు? అగ్నితో కాల్చేయమని తన ప్రజలైన ఇశ్రాయేలుతో చెప్పాడండి. మానవులు వ్యభిచారులు దుష్కామ ప్రవర్తనతో ఉండకుండా చక్కగా పవిత్రమైన పరిశుద్ధమైన తను చెప్పినటువంటి ఆజ్ఞలను విధులను ఆయన అధికారానికి లోబడే విధంగా దేవుడు ఎవరిని పంపించాడంటే న్యాయాధిపతులను ఏర్పాటు చేశాడు. దేవుడు ఎవరిని ఏర్పాటు చేశాడు? న్యాయాధిపతులను ఏర్పాటు చేశాడు. ఈ న్యాయాధిపతులను ఏర్పాటు చేస్తే న్యాయాధిపతులు ఉన్నంతకాలం బాగానే ఉన్నారు, పవిత్రంగా పరిశుద్ధంగా దేవుని అధికారాన్ని గౌరవిస్తూ దేవుని అధికారానికి లోబడి దేవుని అధికారములకు కట్టుబడి జీవించారు. ఎప్పుడైతే న్యాయాధిపతులు వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళ పరిస్థితి చూడండి. న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయం 19వ వచనం. ఒక్కొక్క న్యాయాధిపతి చనిపోగా ఒక్కొక్క న్యాయాధిపతి చనిపోగా వారు వెనుకకు తిరిగి ఇతర దేవతలను అనుసరించి పూజించుచు వాటికి సాగిలపడుచు ఉండుట వలన తమ క్రియలలోనేమి తమ మూర్ఖ ప్రవర్తనలోనేమి ఏమిటి పిల్లరా ఎలా ఉన్నారు తెలుసా? ఇశ్రాయేలీలు ఒకనాటి కాలంలో నేను తప్ప మీకు వేరొక దేవుడు ఉండకూడదని చెప్పిన ఆయన మాటను పక్కకు పెట్టారు. ఎంతవరకు? న్యాయాధిపతులు ఉన్నంత వరకు. ఒకసారి మనం స్కూల్లో చిన్నపిల్లలు చూసామనుకో, టీచర్ ఉన్నంత వరకు ఎలా ఉంటారు? గౌతమ్ బుద్ధుడిలా ఉంటారు. టీచర్ ఉంటే బుద్ధుల్లా ఉంటారు. టీచర్ వెళ్ళిపోయింది అనుకో ఎలా ఉంటారు? ఎలా ఉంటారండి? అబ్బో మొదట చూసి వీడే గాంధీ తాత అనుకుంటాం. టీచర్ బయటికి పోయిన గాడి చేస్తాడు వీడు. మనకి ఏమవుతాడు? అంటే చిన్నపిల్లలు టీచర్ ఉన్నప్పుడు భయపడి ఏ విధంగా అయితే చక్కగా టీచర్ అధికారానికి లోబడి ఉంటారో అదే విధంగా ఒకనాటి కాలంలో ఇశ్రాయేలు ప్రజలు కూడా న్యాయాధిపతులు ఉన్నంత వరకు ఇశ్రాయేలు ఎలా ఉన్నారు తెలుసా? చక్కగా భక్తిగా భయం కలిగి ఉన్నారు. దేవుడంటే గౌరవం కలిగి ఉన్నారు, దేవుడంటే భక్తి కలిగి ఉన్నారు, భయం కలిగి ఉన్నారు. న్యాయాధిపతులలో ఒక్కొక్క న్యాయాధిపతి ఏమైపోయాడు? చనిపోయాడండి, మరణించాడండి. న్యాయాధిపతులు వెళ్ళిపోయేసరికి వీళ్ళు ఏమైపోయారు తెలుసా? మరలా విగ్రహారాధన వైపు వెళ్ళిపోయారు. మరలా విగ్రహాలను నమస్కరిస్తున్నారు, మరలా వాటికి పూజ చేస్తున్నారు, వాటికి నమస్కరిస్తున్నారు. మనుషులు ఎలా ఉన్నారు తెలుసా? పిల్లరా? న్యాయాధిపతులు ఉన్నంత వరకు భక్తిగా ఉన్నారు. న్యాయాధిపతులు వెళ్ళిపోయేసరికి ఇంకా ఎంతటి భయంకరంగా మారిపోయారు. చూడండి 10వ అధ్యాయం 6వ వచనం. ఇశ్రాయేలీయులు యెహోవా సన్నిధిని మరలా దుష్ప్రవర్తనులైరి. వారు దేవునిని విడిచిపెట్టి ఆయన సేవను మానేసి బయలులను అష్టారోతును సిరియానుల దేవతలను సిదోనీయుల దేవతలను ఫిలిస్తీయుల దేవతలను పూజించుచు వచ్చారు. ఏం చేశారు తెలుసా? ఏం చేశారు వీళ్ళు? న్యాయాధిపతులు వెళ్ళిపోగానే విగ్రహాలకు లోపడిపోయారు. ఎవరి విగ్రహాలు? అమోరీయుల దేవతలు, సీదోనీయుల దేవతలు, అష్టారోతు దేవత, ఈ దేవతలన్నిటికీ నమస్కారం చేస్తున్నారు. వీరే మా దేవుళ్ళు, వీరే మా దేవతలు, వీరే మా దేవుళ్ళు, వీరే మమ్మల్ని కాపాడారు, వీరే మమ్మల్ని పుట్టించారు అని చెప్పి దేవుని పిల్లలైన వీరు న్యాయాధిపతులు వెళ్ళిపోయేసరికి మరలా విగ్రహారాధనలోనికి, మరలా వ్యభిచారంలోనికి, మరలా పాపములోనికి వెళ్ళిపోయారు. పిల్లరా, మరలా పాపములోనికి వెళ్ళిపోతే దేవుడు ఆ కాలములోనే ఏం పిల్లరా? మార్గం తప్పిన తన పిల్లలను మార్గంలో పెట్టడానికి దేవుడు నెక్స్ట్ వేరొకరిని పంపించాడు. వారే రాజులు. ఎవరండి వీరు? న్యాయాధిపతులు ఉన్నంత వరకు పరిస్థితి బాగానే ఉంది. రాజులు ప్రియులరా, రాజులు వచ్చారండి. రాజులు వచ్చిన తర్వాత ఈ రాజుల కాలంలో ఎలా ఉందంటే ప్రియులరా, రాజులు ఉన్నంత వరకు మొత్తం ప్రియులరా, యూదా రాజులు 20 మంది, ఇశ్రాయేలు రాజులు
19 మంది. యూదా రాజులు 19 మంది, ఇశ్రాయేల్ రాజులు 20 మంది. మొత్తం ఎంతమంది అండి? 39 మంది. ఈ 39 మంది రాజులలో ప్రియులారా, 39 మంది రాజులను దేవుడు ఏర్పాటు చేసి ఈ రాజులైన వారు ఏం చేశారు? ఏదో కొంతమంది అక్కడక్కడ ఒక ఇద్దరు ముగ్గురు దేవునిని సంతోషపెట్టిన వారు, దేవునిని ఆనందపరిచిన వారు, దేవుని మార్గంలో నడిచిన వారు కనపడతారు ప్రియులారా. మిగతా రాజులంతా పనికిరాని వాళ్ళే. మిగతా రాజులంతా రాజులను దేవుని మార్గంలో నడిపించడానికి, రాజరికపు వ్యవస్థను లేకపోతే తన అధికారాన్ని తెలియజెప్పడానికి ఈ రాజరికపు వ్యవస్థను నియమిస్తే పిల్లరా, దేవుని అధికారాన్ని పక్కన పెట్టి వాళ్ళ అధికారాలు చలాయించడం ప్రారంభించారు. దేవుని అధికారాన్ని చెప్పాలండి, దేవుని అధికారాన్ని ప్రజలకు ఉపదేశించాలి, దేవుని భయాన్ని ప్రజలకు పెట్టాలని దేవుడు రాజును నియమిస్తే రాజులు ఏం చేశారు చూడండి ఒకసారి. రాజుల మొదటి గ్రంథము 22వ అధ్యాయము 52వ వచనం. అతడు యెహోవా దృష్టికి చెడుతనము జరిగించి తన తల్లిదండ్రులిద్దరి ప్రవర్తనను ఇశ్రాయేలు వారు పాపము చేయుటకు కారకుడైన నెబాతు కుమారుడగు యరొబాము ప్రవర్తనను అనుసరించి ప్రవర్తించుచు వచ్చిన ఎవరితను? ఇతని పేరు ఆహాజ్య, రాజైన ఆహాజ్య. ఈ రాజైన ఆహాజ్య ఏం చేశారో తెలుసా? ఈ రాజైన ఆహాజ్య దేవుని పిల్లలను దేవుని మార్గంలో నడిపించడానికి బదులు అతని కంటే ముందు ఇంకొకడు దుర్మార్గుడు పరిపాలన చేశాడు. వాడు దుష్టుడు, వాడే యరొబాము. యరొబాము ఎవరండి? యరొబాము ఇశ్రాయేలుకి ఎన్నో రాజు? మొదటి రాజు సౌలు రాజు, రెండవ రాజు దావీదు రాజు, మూడవ రాజు సొలొమోను రాజు. మీకున్నది ఇంకా జ్ఞాపకం, ఇట్లా నామకం చూసినాం సార్. మూడో రాజు సొలొమోను రాజు, నాలుగో వాడే దరిద్రుడు దుర్మార్గుడు యరొబాము. ఎలాంటి వాడంటే పిల్లరా, ఎలాంటి వాడంటే ఈ యరొబాము చాలా భయంకరమైన వాడు. సొలొమోను ప్రారంభంలో మంచి పరిపాలన చేశాడు. సొలొమోను మరణించేటప్పుడు భయంకరంగా పరిపాలన చేయటం ప్రారంభించాడు. ఆ పరిపాలనను వాళ్ళ తండ్రి ఏదైతే పరిపాలన చేశాడో, ఆ పరిపాలన సొలొమోను తర్వాత రాజు వీడు ఏం చేశాడంటే ప్రజలందరూ కూడా విగ్రహారాధన వైపు మళ్ళించాడు. దేవుడు రాజుని ఎందుకోసం ఏర్పాటు చేశాడు? ఏ విగ్రహారాధన నుండైతే తన పిల్లలు దూరమైపోవాలని న్యాయాధిపతులను పంపించాడు. తద్వారా రాజులను పంపించాడు. రాజులను పంపిస్తే ఏం చేయాలి? రాజు ఏం చేయాలి? ఏం చేయాలండి? ఉదాహరణ, చెయ్యి ఇరిగిపోయింది. ఎవరి దగ్గరికి వెళ్ళాను? వైద్యుని దగ్గరికి వెళ్ళాను. వైద్యుడు ఏం చేయాలి? ఇరిగిపోయిన చేయని బాగా చేయాలా? ఇరిగిపోయిన చేయని ఇంకా ఇరగొట్టాలా? ఇరగొడితే వైద్యుడు కాదు, ఇరిగిపోయిన చేయని బాగు చేస్తేనే వైద్యుడు. రాజు ఎలాంటి వాడు అంటే ఇశ్రాయేలు ప్రజలకు ఒక వైద్యుడు లాంటి వాడు, ఒక డాక్టర్ లాంటి వాడు. ఇప్పుడు దేవునికి దూరం అయిపోయారు. దేవునికి దూరమైనటువంటి వీరిని ఏం చేయాలి? దేవునికి దగ్గర చేయాలి. దగ్గర చేయడమే రాజుల పని. ఈ రాజులు దేవుని అధికారాన్ని చెప్పక వీరు ఏం చేశారంటే వారి అధికారం చలాయించారు. వారి అధికారాలను చలాయిస్తే నెక్స్ట్ వచ్చే రాజు ఎలా ఉంటాడు తెలుసా అండి? మొదట వచ్చిన రాజు, ఇప్పుడు మనం ఆలోచిస్తే పిల్లరా, మొదట మనకు రూపాయి కిలో బియ్యం ఎవరిచ్చారు? ఎన్టీ రామారావు గారు ఇచ్చారు. ఎవరిచ్చారు? ఎన్టీ రామారావు గారు ఇచ్చారు. ఎన్టీ రామారావు గారు వెళ్ళిపోయారు, మరణించి వెళ్ళిపోయిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు వచ్చారు. రాజశేఖర రెడ్డి గారు వచ్చి ఏం చేశారు? మళ్ళా ఏం చేశారు? కిలో 2 రూపాయలు, కిలో రూపాయి. ఆయన కూడా కిలో రూపాయి బియ్యం చేశారు. అంటే ఏంటి అంటే ముందున్నటువంటి అధికారి ఏం చేశాడో నెక్స్ట్ వచ్చే అధికారి కూడా దాన్ని చెయ్యాలి అనుకుంటాడు, దాన్ని అమలు పరచాలి, దానికంటే ఇంకోటి జమ చేసి ఎక్కువ అమలు చేయాలి అనుకుంటాడు తప్ప దానికంటే తక్కువ ఉండడు. వీడు ఏం చేశారంటే ఎవరితను? ఆహాజ్య ఏం చేశాడంటే, ఓహో మొదటి రాజు ఇలాగే చేశాడు కదా, నా పరిపాలన కూడా ఎలా ఉండాలి?
ఇలానే ఉండాలనుకున్నాడు. ఎవరండి ఎరబోన్నాడు? ఆహాజ్య ఎవరు? ఆహాజ్య ఎవరో తెలుసా? ఆహాజ్య ఎవరు? ఆహాజ్య ఎవరు అని మన గ్రంథాన్ని చూస్తే పిల్లరా, రాజుల రెండవ గ్రంథం, రాజుల రెండవ గ్రంథం 8వ అధ్యాయం 26వ వచనం. ఆహాజ్య ఏలనారంభించినప్పుడు ఆహాజ్య ఏలనారంభించినప్పుడు ఆహాజ్య ఏలనారంభించినప్పుడు 22 ఏళ్ల వాడై యెరూషలేములో ఒక సంవత్సరమేలేను. అతని తల్లి పేరు అతల్య. గమనించారా? ఎవరివిడా? ఎవరి కొడుకు ఇతడు? అతల్య కొడుకు. అతల్య ఎలాంటిది? ఈ తల్లి పెద్ద తల్లి, దయ్యం. ఇది ఒక మాటలో చెప్పాలంటే డెవిల్. భయంకరమైన దుర్మార్గురాలు, భయంకరమైన దయ్యం ఇది. ఈ దయ్యం కొడుకున పుట్టాడు ఎవడు? అతల్య. ఆహాజ్య. ఆహాజ్య అతల్య కొడుకే ఆహాజ్య. అతల్య ఎలాంటిది అంటే దుర్మార్గురాలు. ఈ దుర్మార్గురాలు కొడుకు ఎలాంటి వాడు పుట్టాడే? వీడు దుర్మార్గుడే. ఎలాంటివాడండి? వీడు మహా దుర్మార్గుడు. ఈ దుర్మార్గుడైనటువంటి వీడు ఏం చేశాడంటే దేవుని ప్రజలను పాపము చేయించాడండి. దేవుని ప్రజలను దేవుని యొద్దకు నడిపించవలసింది పోయి దుష్కామ ప్రవర్తనను, విగ్రహారాధన నుండి దూరం చేసి దైవారాధనకు దగ్గర చేయవలసిన వాడు అలాగే విగ్రహారాధనలోని వాళ్ళని చదవట్టుకోండి, విగ్రహారాధనలోనే కొనసాగింప చేశాడు పిల్లల. కాబట్టి ఇక్కడ మనం గమనిస్తే, ఇక్కడ మనం ఆలోచిస్తే దేవుడు ఆలోచించాడు పిల్లరా, దేవుని అధికారమునకు, ఎవరి అధికారమునకండి? దేవుని అధికారమునకు లోబడలేదు. ఎవరు? రాజులు. లోబడదు. మొదటి రాజే లోబడలేదు. నెక్స్ట్ ఇంకొకటి ఎవడు లోబడతాడు? మొదటి రాజు లోబడలేదు. అంటే ఏం చేశాడు? రాజ్యాధికారం నుండి పీకేశాడు, తీసేశాడు. రెండవ రాజు వచ్చాడు. రెండవ రాజు రాగానే అతని పరిపాలన అమోఘం. ఆయన పరిపాలన 40 సంవత్సరాలు సుభిక్షంగా, శాంతంగా, ప్రశాంతంగా ఉంది. సూపర్. తర్వాత వచ్చాడు, ఇంకా అతడు సూపర్ ప్రారంభం. తర్వాత డూపర్ అయిపోయాడు. తర్వాత ఏమైపోయాడు? భయంకరంగా తయారైపోయాడు. ఆయన తర్వాత యారబాము వచ్చాడు. ఇంకా వీడు దుర్మార్గుడు, ఇంకా భయంకరంగా తయారు చేశాడు. సొలొమోను భార్యలు మాట విని ధూపం వేశాడు. వీడు ఎవరి మాట వినాల్సిన అవసరం లేదు. చూస్తాడు వాడు ముందు రాజు ఏం చేశాడు. కాబట్టి దేవుని ప్రజలను దేవుని యొక్క అధికారము క్రింద నడిపించవలసిన వీరు దేవుని అధికారాన్ని ప్రక్కన పెట్టి ఏం చేశారు తెలుసా? ఏం చేశారండి? ఏం చేశారు? దేవుని అధికారాన్ని ప్రక్కన పెట్టి వారి అధికారాలను చూపించారు. వారి అధికారం క్రింద ప్రజలు ఉండాలని కోరుకున్నారు పిల్లరా. అది తప్పు. ఎప్పుడైనా ఒక మనిషి దేవుని అధికారం క్రింద ఉంటేనే బాగుంటాడు, కానీ మనిషి అధికారం క్రింద ఉంటే బాగుంటాడు. మనిషి అధికారం క్రింద ఉంటే బాగుండనండి. ఏడు పిల్లల రాజులలో దేవుని అధికారము క్రింద ఉన్నటువంటి ఒక రాజు నడతని మనం చూద్దాం. రాజుల దినవృత్తాంతముల 2వ గ్రంథం, దినవృత్తాంతముల 2వ గ్రంథం 36వ అధ్యాయం 8వ వచనం. యెహోయాకీము చేసిన ఇతర కార్యములను గురించి అతడు ఏహ్య దేవతలను పెట్టుకొనుటను గురించి అతని సకల ప్రవర్తనను గురించి ఇశ్రాయేలు యూదా రాజుల గ్రంథమందు రాయబడి ఉన్నది. అతని కుమారుడైన యెహోయాకీను అతనికి బదులుగా రాజాయను. యెహోయాకీను ఏలనారంభించినప్పుడు 8 ఏళ్ల వాడై యెరూషలేములో 3 నెలలు 10 దినములు ఏలెను. అతడు యెహోవా దృష్టికి ఎలా నడిచాడు? తండ్రి ఎలాగైతే నడిచాడో కొడుకు కూడా అలాగే నడిచాడు. తండ్రి ఎలా నడిచాడో కొడుకు అలాగే నడిచాడు. వీళ్ళ తర్వాత మరొకతను వచ్చాడు. మరొక రాజు వచ్చాడు. ఆ రాజు పరిపాలన ఎలా ఉందండి పిల్లలంటే, ఆ రాజు సూపర్ పరిపాలన చేశాడు. వీళ్ళందరి తర్వాత వచ్చినటువంటి వాడే ఎవరో తెలుసా? ఈ హిజ్కియా.
హిజ్కియా రాజు పరిపాలన ఎలా ఉంది తెలుసా? విగ్రహాలని పడగొట్టాడు. విగ్రహాలను ఏం చేశాడు? పడగొట్టేశాడు. బయలుదేవతలను పడగొట్టాడు, బలిపీఠాలు పడగొట్టాడు. పడగొట్టి ఏం చేశాడు తెలుసా? దేవుని మందిరంలో ప్రార్థన చేయటం ప్రారంభింపచేశాడు. దేవుని యొక్క సేవను ప్రారంభించాడు. దేవుని యొక్క సేవను ప్రారంభించి దేవుని మార్గంలో ప్రజలను నడిపిస్తున్నాడు. హిజ్కియా కనబడతాడు, అదేవిధంగా ఉజ్జియా కనబడతాడు. అదేవిధంగా ఉజ్జియా తర్వాత ఇంకొక అతను ఉన్నాడండి. ఒక 3-4 ఉన్నారు అంతే తప్ప మిగతా వాళ్ళంతా దేవుని అధికారమునకు లోబడిన వారుగానే ఉన్నారు. దేవుని అధికారమును అతిక్రమించిన వారుగానే ఉన్నారు. దేవుని అధికారాన్ని ప్రక్కన పెట్టి వారి అధికారాలను వినియోగించిన వారుగా ఉన్నారు. దేవుని అధికారాన్ని ప్రక్కన పెడితే దేవుడు ఏం చేస్తాడు? ఆ రాజులను ఏం చేస్తాడంటే సౌలు రాజును మాత్రం తీసేశాడు. తరువాత అయితే వాళ్ళనైతే చంపేశాడు. వాళ్ళంతా చచ్చిపోయారు అంతే. కానీ తరువాత రాజుల కాలంలో ఇంకేం చేశారయ్యా, ఇంకేం జరిగిందో మనం ఒకసారి చూస్తే ప్రియులారా, అదే దానియేలు గ్రంథము 4వ అధ్యాయము 31-32. రాజు నోట, దానియేలు గ్రంథము 4వ అధ్యాయం 31-32. రాజు నోట ఈ మాట ఉండగా ఏ మాట? 30 వచనం చదువు. రాజు బబులోనును ఈ మహావిశాల పట్టణము ఏమనుకుంటాడు? ఈ పట్టణాన్ని చూసి బబులోను సామ్రాజ్యాన్ని చూసి అనుకుంటున్నాడు, అబ్బా ఇదంతా నా బలం కదా, ఇది నా బలాధికారమును, నా గొప్ప, నా ఖ్యాతి, నా ప్రభావ ఘనతను కనపరచుటకై నా రాజధాని నగరముగా నేను కట్టించినది కాదా అని తనలో తాను అనుకోనగానే రాజు నోట ఏ మాట? ఈ రాజ్యం నాదే కదా, నేనే కట్టించాను కదా, అందరికంటే గొప్పవాడు ఎవరు? నేనే ఇంకా అంత నాకే అనుకున్నాడు ఇతడు అనుకున్నాడని పిల్లారా. అనుకునేసరికి దేవుడికి ఏమొచ్చింది? కోపం వచ్చింది. అనుకునేసరికి దేవుడు ఏమంటున్నాడు? ఈ మాట అనుకునగానే ఆకాశం నుండి ఒక శబ్దం వచ్చింది. ఏదంటే రాజగు నెబుకద్నెజరు, ఇదే నీకు ప్రకటన, నీ రాజ్యం నీ యొద్ద నుండి తొలగిపోతుంది, తమ యొద్ద నుండి మనుషులు నీ రాజ్యం నీ యొద్ద నుంచి తీసేస్తా. నెక్స్ట్ ఏం చేస్తా తెలుసా? నేను నీ రాజ్యాన్ని తీసేస్తా. నెక్స్ట్ ఏమైపోతావు అంటే ప్రజలు నిన్ను తరుముతారు. ఎలాగ కుక్కను తరిమినట్లు తరుముతారు. నువ్వేం చేస్తావు? కుక్కను తరిమినట్లు అడవిలోకి తరుముతారు. అడవిలోకి తరిమితే ఏం చేస్తానంటాడు? నువ్వు అడవి జంతువుల మధ్య నివాసం చేస్తావు. పశువుల వలె గడ్డి తింటావు. సర్వోన్నతుడకు దేవుడు గడ్డి తింటావు. ఎందుకంటే నా అధికారానికి నువ్వు లోబడలేదు, నా అధికారమునకు లోబడలేదు. అధికారానికి లోబడకపోతే, దైవాధికారానికి, దేవుని అధికారానికి లోబడకపోతే దేవుడు ఏం చేస్తాడు? గడ్డి పెడతాడండి, గడ్డి తినిపిస్తాడండి. ఒక ప్రభుత్వ ఉద్యోగి ప్రభుత్వ అధికారానికి లోబడకపోతే ఏం చేస్తాడు? వెంటనే ప్రభుత్వం ఏం చేస్తుంది? వెంటనే ఏం చేస్తుంది తెలుసా? డిస్మిస్ అంటది, తీసి పడేస్తుంది. ఇప్పుడు దేవుడు ప్రభుత్వమే ఊరుకుంటున్నప్పుడు ప్రభు చాలా గొప్పవాడు. ఆయన అంటున్నాడు 33 వచనం కంటిన్యూ చదవండి. ఆయన దేవుడు మానవుల రాజ్యముపై అధికారి. ఏమనుకుంటావు నెబుకద్నెజరు? నువ్వు ఏమనుకుంటావు? దేవుడు ఆయన నేనంటే నన్ను ఏమనుకుంటావు? నేను అధికారిని, నువ్వు నా అధికారి అయినటువంటి నా దగ్గర పని చేసే ఆఫ్టర్ కింగ్, ఒక రాజు అంతే. రాజయ్యలో కొమ్ములు వచ్చాయా? నీకు రాజయ్యలో కొమ్ములు వచ్చాయా? నాకు లోబడవా? నన్ను గౌరవించవా? నా మాట ఏంటి? నీవు కట్టించిందేనా? నువ్వే చేసావా? ఎక్కడో చెత్త కుప్పలో పడినటువంటి నిన్నేం చేశాను నేను? చెత్త కుప్పలో పడినటువంటి నిన్ను తీసుకొని వచ్చి ఒక రాజ్యాన్ని ఓడించి ఆ రాజ్యాన్ని నీ చేతికిచ్చా.
నువ్వే చేస్తున్నావు, నేనే చేశాను, అంతా నాదే అని చెప్పి నీ విర్రవీగుతున్నావా? నీకు అధికారం ఇచ్చింది నేను రా. అధికారం ఇచ్చాను కాబట్టి నేను అధికారం నుండి తీసేస్తా అన్నాడు. పశువుల మధ్యలో నీకు పంపించి గడ్డి మేయించాడండి. దేవుని అధికారమునకు లోపడినటువంటి వారికి, ఆదమవులు దేవుని అధికారానికి లోపడలేదు. ఏం చేశాడు? ఏదైనా వనంలో నుండి పంపించాడు. కయ్యోను దేవుని అధికారంలోకి లోపడలేదు. ఏం చేశాడు? సైతానికి అప్పగించాడు. ఏం చేశాడు? సాతానికి అప్పగించాడు. దేవుని అధికారములకు ఎవరెవరైతే లోపడరో వాళ్ళని తీసి పడేస్తాడు. వాడు రాజా, మంత్రి, ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, నో, దేవుడు తీసేస్తాడు. మనుషులమైన మనం ముఖం చూస్తాం, దేవుడు హృదయాన్ని చూస్తాడు. ఇప్పుడు సరిగ్గా నా ఎదుట గెట్ అవుట్. ఏమండి, దేవుని అధికారములకు లోబడినటువంటి వారి జీవితాలను, లోబడని వారి బ్రతుకులను మనం చూసాం పిల్లరా. రాజులు లోబడలేదు, ప్రజలు కూడా లోబడలేదు. అందుకే సామెత చెప్తారు కదా, తల్లి నడి పొలంలో మేస్తే బిడ్డ గట్టు మీద మేయునా అన్న సామెత ఉంది కదా. సామెత ఉందా లేదా? రాజే ఆలోచించరా, రాజే ఇష్టానుసారంగా జీవిస్తే ప్రజలు ఎలా ఉంటారు? ప్రజలు ఇంకా భయంకరులు అయిపోయారు. దేవుని అధికారమునకు లోపడలేదు. కొంతమందికి అయితే సమాధులు లేవు, చచ్చిపోయారు, పురుగులు పడి చచ్చిపోయారు. కొంతమంది రాజులు కుక్క చావు చచ్చిపోయారు. ఈ రాజుకైతే గడ్డి పెట్టాడు బాగా. ఏదంటాడు? ఏం చేశాడు? రోజు పంచభక్ష పరమాణాలు తినేటువంటి రాజు ఏం చేశాడు? గడ్డి తిన్నాడు. బాగా గడ్డి తింటేనే బుద్ధి వచ్చింది. అందుకే పిల్లరా, దేవుని అధికారాన్ని అతిక్రమిస్తే దేవుడు గడ్డి తినిపిస్తాడు. గడ్డి తినిపించాడు చరిత్రలో రాజులకు. ఏమండి, మనం ఈ యొక్క సమయంలో ఆలోచన చేద్దాం. దేవుని అధికారమునకు లోబడని వారు ఏమైపోయారంటే సర్వనాశనం అయిపోయారు. మరి దేవుని అధికారమునకు లోబడిన వారు, దేవుని అధికారమునకు లోబడిన వారు ఎలా ఉన్నారు అని మన గ్రంథాన్ని చూస్తే పిల్లరా, ఏబు గ్రంథము 13వ అధ్యాయం 15 వచనం. ఇదిగో ఇదిగో ఆయన నన్ను చంపినను, ఆయన నన్ను చంపినను, నేను ఆయన కొరకు కనిపెట్టుచుంటిని, నేను ఆయన కొరకు కనిపెట్టుచుంటిని, ఆయన సన్నిధిని నా ప్రవర్తన న్యాయమని రుజువుపరుస్తా. మీరు ఏమనుకుంటారు? మీరు ఇంతకు తప్పు చేశాడు, ఎవరైనా తప్పు చేశాడు కాబట్టి రోగం వచ్చింది, తప్పు చేశాడు కాబట్టి కుష్టి వ్యాధి వచ్చింది, తప్పు చేశాడు కాబట్టి, తప్పు చేయకపోతే ఎలా వస్తుందని ఎలా జరుగుతుంది? ఇంతకు నీకు ఏదో తప్పు చేసావు, భార్య వచ్చి నిందించింది, ఏదో తప్పు చేసావు, స్నేహితులు వచ్చి నిందించారు, ఏదో తప్పు చేసావని పిల్లలు నిందించారు, ఏదో తప్పు చేసావని ఇరుగు పొరుగు వారందరూ కూడా నిందించారు. భార్య అయితే ఏవును చూసి ముక్కు మూసుకొని వెళ్ళిపోయింది. ముక్కు మూసుకొని వెళ్ళిపోయింది. పిల్లలు ముక్కు మూసుకున్నారు. ఇంత భయంకరమైన స్థితిలో దేవుడా అసలు నువ్వు ఉన్నావా, నువ్వు లే అనాలనకూడదండి? అనాలనకూడదా? అనాలండి. అన్నాడా? అనలేదు పిల్లారా. అందుకే అంటాడు భక్తుడు, అంటున్నాడు, ఆయన నన్ను చంపినను ఆయన కొరకే కనిపెడతా. ఆయనను చంపాడా? నాకు దేవుడి పైన నమ్మకం ఉంది. దేవుడు అన్యాయస్తుడు కాడు, ఆయన అన్యాయము చేయడు. నాకు రోగాన్ని ఇచ్చాడు, దాని వెనకాల న్యాయం ఉంది. నేను చచ్చిపోయాననుకో దాని వెనకాల కూడా న్యాయం ఉంది. నేను ఏమైనా కానీ ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను. ఆయన సన్నిధిని నా ప్రవర్తనను న్యాయమని రుజువుపరుస్తా. నా ప్రవర్తనను కాపాడుకుంటా. తన ప్రవర్తనను కాపాడుకుంటున్నాడు. తన ప్రవర్తనను కాపాడుకోవడానికి ఏం చేశాడు ఏబు గారు? 29వ అధ్యాయం 14 వచనం. నేను దేని ధరించానండి? దేని ధరించాడు? అంతవరకు సన్నపు నారు వస్త్రములు ధరించుకున్నటువంటి అతడు తర్వాత ఏం చేస్తే తెలుసా? ఆ వస్త్రాలు ధరించుకోవటానికి అవకాశం లేదు. శరీరం అంతా చీము, నెత్తురు, కుక్కలు ఆగుతున్నాయి. ఆయన పరిస్థితి బాగాలేనప్పటికీ అంటున్నాడు, ఏమన్నా తెలుసా? నేను మీరందరూ వస్త్రాలను ధరించుకున్నారు, నేనేం చేసాను తెలుసా? నేను దేవుడు నన్ను చంపినా బతికించిన నేను మాత్రం నీతిని ఏం చేశా?
ధరించు. నేను నీతిని వస్త్రంగా ధరించా. ఇప్పుడు ఏమన్నానండి, నేను బట్టలను ధరించాను. యోబు గారైతే నీతిని వస్త్రంగా ధరించాడు. నీతిని వస్త్రంగా అంటే నీతి అంటే ఏంటి? దేవుని వాక్యం, దేవుని మాటలు. ఈ దేవుని మాటలనే నేను ధరించాను. నా కళ్ళకు ధరించాను, నా చెవులకు ధరించాను, నా నోటికి ధరించాను, నా చేతులకు ధరించాను, నా కాళ్ళకు ధరించాను. టోటల్ నేనంతా కూడా ఆయన అధికారము క్రిందే ఉన్నాను. ఆయన అధికారం క్రిందే ఉన్నాను. ఆయన అధికారమును గౌరవిస్తున్నాను. ఆయనకు లోబడి ఉన్నాను. ఆయనలో నమ్మకం కలిగి ఉంటానంటున్నాడు. నేను నీతిని వస్త్రంగా ధరించాను కనుక. ఎందుకంటే పిల్లరా, నీతిని వస్త్రంగా ధరించాలని ఎప్పుడు అనుకుంటాడండి? సహజంగా మనిషి ప్రతిరోజు కూడా తన బ్రతుకును పరీక్షించుకోవాలి. పరీక్షించుకునేవాడి వాక్యానికి లోబడతాడు. పరీక్షించుకునేవాడు వాక్యానికి లోబడు. మీరు ఆలోచించారా? డ్రెస్ పైన అవగాహన ఉన్నోడే ఎప్పుడు ఏ డ్రెస్ మాసిపోయింది, ఏ డ్రెస్ బాగుందని చూసుకొని వెంటనే ఏం చేస్తాడు? చేంజ్ చేసుకుంటాడు. అదే డ్రెస్ పైన అవగాహన లేదనుకో, బట్టల పైన అవగాహన లేదనుకో, బట్టల పైన శ్రద్ధ లేదనుకో, లేకపోతే ఏమంటాడు? కొంతమంది మీరు చూడండి, ఆధునిక సంతకు వెళ్ళేటప్పుడు సంచి ఉండేది, ఏముండదు, మొత్తం అంతా బట్టలంతా మాసిపోయి ఉంటాయి. వెనక ఇంత జబ్బు జరిగిపోయి ఉంటుంది. అట్లే పోతుంటాడు. అట్లే అంటే ఏమన్నమాట? ఎందుకు అలానే వెళుతున్నాడు? అతనికి బట్టలపైన సరైన అవగాహన లేదు కాబట్టి ఆ బట్ట చిరిగిపోయేంత వరకు లెక్కే. బట్ట ఒంటిపైన మసిబట్ట అవ్వాలంతే. కానీ యోబు గారు అయితే ఎలా ఉన్నారంటే, యోబు గారు ఏమంటున్నాడంటే నేను నీతిని వస్త్రంగా ధరించాను. ఎందుకంటే నేను నీతి ఎక్కడ తప్పిపోతున్నానో, నేను వాక్యానికి ఎక్కడైతే తప్పిపోతున్నానో, నేను వాక్యానికి ఎక్కడైతే వ్యతిరేకంగా జీవిస్తున్నానో అలాంటి పరిస్థితులన్నీ నేను చూస్తున్నాను, గమనించాడు. కాబట్టి యోబు గారు నీతి తప్పలేదు, యోబు గారు పాపం చేయలేదు. యోబు గారు నోటి మాట ద్వారా కూడా ఎటువంటి దేవుని అధికారమును అతిక్రమించలేదు. ఆయన అధికారమునకే లోబడ్డాడు. ఆయన అధికారానికి లోబడ్డాడండి. మనం కూడా దేవుని అధికారానికి మనం లోబడాలంటే, లేకపోతే ఆయన నీతిని వస్త్రంగా ధరించాలంటే మనం ఏం చేయాలి? చూడండి ఒకసారి. అదే సామెతల గ్రంథం 16వ అధ్యాయం, సామెతల గ్రంథం 16వ అధ్యాయం 17వ వచనం. 16వ అధ్యాయం 17వ వచనం. చెడుతనం విడిచి నడుచుటయే యథార్థవంతులకు రాజమార్గం, తన ప్రవర్తనను కనిపెట్టువాడు ఏం చేస్తాడు? తన ప్రవర్తనను కనిపెట్టుకోవాలి. నేను ఎలా ఉన్నాను దేవుని కోసం. దేవుడు ఈరోజు ఇచ్చాడు. ఈరోజు నేను దేవునికి వ్యతిరేకమైన పనులు ఎన్ని చేశాను, దేవునికి అనుకూలమైన పనులు ఎన్ని చేశాను. ఈరోజు ఇచ్చాడు దేవుడు. నేను ఎన్ని గంటలు దేవుడు వాక్యం చదివాను, నేను ఎన్నిసార్లు దేవుడు ప్రార్థన చేశాను. దేవుడు నాకు ఈరోజు ఇచ్చాడు, నాకు అవయవాలకు శక్తిని ఇచ్చాడు, నేను కష్టపడ్డాను, పని చేస్తే నాకు ఎంతో ధనం వచ్చింది. ఆ ధనంలో దేవుని పని కోసం నేను ఎంత ఇచ్చాను, దేవుని పని నేను ఎంత జరిగిస్తున్నాను అని ఏం చేయాలి? నీ ప్రవర్తన విషయంలో నీ ప్రవర్తనను కనిపెట్టాలి. నీ ప్రవర్తనను నువ్వు కనిపెట్టుకున్నావా, నిన్ను నీవు కాపాడుకుంటావు. నీ ప్రవర్తనను కనిపెట్టలేదా? నీ ప్రవర్తనను కనిపెట్టకపోతే అసలు నువ్వేం చేస్తున్నావా, అసలు నువ్వు ఏ మార్గంలో ఉన్నావు, నీ బ్రతుకు ఏంటో, నీ భక్తి ఏంటో, నీ జీవితం అంటే ఎవరికి అర్థం కాదు పిల్లరా. అందుకే తన ప్రవర్తనను కనిపెట్టుకునేవాడు తన ప్రాణమును కాపాడుకుంటాడు. నెక్స్ట్ సామెతల గ్రంథము 19వ అధ్యాయము 16వ వచనం. ఆజ్ఞ గైకొనువాడు తన్ను కాపాడుకొనువాడు తన ప్రవర్తన విషయమై ఏ జాగ్రత్త అండి. తన ప్రవర్తనను చక్కగా కనిపెట్టుకోవాలి. కనిపెట్టుకోకుండా అజాగ్రత్త. ఏంటో జాగ్రత్త? భక్తిపైన జాగ్రత్త, బ్రతుకుపైన జాగ్రత్త, దేవుని కోసం బ్రతుకుపైన జాగ్రత్త, దేవునికి ప్రార్థించే విషయంలో జాగ్రత్త, దేవుని దగ్గరకు వచ్చే విషయంలో అజాగ్రత్త.
అంటే తన ప్రవర్తన విషయంలో అజాగ్రత్తగా ఉండువాడు ఉండువాడు చచ్చును. చస్తారే. నీ ప్రవర్తనను గనక దేవుని అధికారమునకు లోబడకుండా ఆ జాగ్రత్తగా నువ్వు ఉన్నావా, నీ నాశనమే. నీకు నాశనం ఉన్నది. నువ్వు మరణిస్తావు, నువ్వు చచ్చిపోతావు. తన ప్రవర్తన విషయమై అజాగ్రత్తగా ఉండువాడు చచ్చును. చచ్చును. మనిషి అంటాడు, మార్గం తప్పినాడు అంటే ఏమంటాడు తెలుసా, నా ప్రవర్తన విషయంలో. అప్పుడు చెప్పాల్సిన అవసరం లేదండి నాకు, నా ప్రవర్తన విషయం నా బాగు. దేవునికి ఎప్పుడు దేవుడి దగ్గరికి రావాలి, ఎప్పుడు దేవుని మాటలు వినాలి, ఎప్పుడు దేవుని మార్గంలో నడచాలి, ఎప్పుడు ప్రార్థించాలి, ఎప్పుడు నిలబడాలి, నేను అంత వీక్ కాదు, నేను అన్ని పర్ఫెక్ట్ అంటాడు. ఎవడు తన ప్రవర్తన విషయంలో అజాగ్రత్తగా ఉండేవాడు. ఆ జాగ్రత్తగా ఉండేవాడికి అతి ఎక్కువ ఉంటుంది, జాగ్రత్తగా ఉండేవాడికి అతి ఉండదు, వినయం ఉంటుంది. వినయం ఉన్నవాడు జాగ్రత్త పడతాడు, అతి ఉన్నవాడు అవిధేయుడు అవుతాడు, దేవునికి లోపడు అన్నారని చెప్పాను అనుకో. తెలుసులే నాకు కూడా తెలుసులే, నేను కూడా చేస్తున్నా, ఏమనుకున్నావు, నీ కంటికి కనబడాలనుకుంటున్నా నన్ను ఏమంటాడు, నీ కంటికి నేను కనబడాలా, నీ కంటికి కనబడే విధంగా ఉండాలా, నేను నాకు తెలుసులే పోయి ఏమంటాడు. అజాగ్రత్త, అనాలోచితమైన వ్యాఖ్యలు. అందుకే తన ప్రవర్తన విషయమై అజాగ్రత్తగా ఉండువాడు చచ్చును. అంటున్నాడు దేవుడు, అంటున్నాడు, నాయనా నీ ప్రవర్తన విషయంలో అజాగ్రత్తగా ఉన్నావు, నువ్వు పోతావు అంటున్నాడు. నీ ప్రవర్తన విషయంలో అజాగ్రత్తగా ఉంటే నువ్వు పోతావు అంటే వీడు అంటున్నాడు. వీడు ఏమంటున్నాడు, హెజ్కేలు గ్రంథం వీడేమంటున్నాడు, మనకు మానవుడు ఏమంటున్నాడు, 33:17 హెజ్కేలు గ్రంథం 33:17 అయినను నీ జనులు యెహోవా మార్గము న్యాయం కాదని న్యాయం కాదు ఏమనుకుంటాడు తెలుసా, ఇప్పుడు తప్పు మార్గంలో ఉన్నాడు అంటాడు, యెహోవా మార్గము న్యాయం కాదని అనుకొందురు. అయితే వారి ప్రవర్తనయే కదా అన్యాయమైంది. వీళ్ళు అనుకుంటారు జనులు, దేవుని మార్గం రైట్ కదప్పా, నా మార్గం రైట్ అంటాడు. ఎక్కడ తెలుసా, దేవుని మార్గం తప్పు, నా మార్గమే రైట్ అంటున్నాడు. నీ మార్గమే రైటా, దేవుని మార్గం రైట్ కాదు, దేవుని మార్గం రాంగా. చూడండి, ఆలోచించండి. యెహోవా మార్గము న్యాయము కాదని అనుకుంటున్నాడంట. దేవుడు ఏం సంపాదిస్తాం, దేవుడు నేను ఏం చేస్తావు, ఎందుకు నువ్వు దేవుడనే మాయలో, దేవుడనే పిచ్చిలో, దేవుడనే వెర్రిలో నువ్వు ఉన్నావు. సంపాదించాలి, మనిషి పుట్టింది ఎందుకు, సంపాదించడానికి. సంపాదించిందా, ఇప్పుడు నా దగ్గర డబ్బు ఉంది, నేనే దేవుడిని అంటాడు. దేవుడా, దేవుడు లేడు. వీడు అంటాడు, దేవుడు నాకు ఒక ఫుడ్ పువ్వు పెట్టమని అంటాడు. మళ్ళీ తినే పువ్వు ఎవడు తిని, నీ అబ్బదా మీ నాయనదా, నా కష్టం అంటాడు. నువ్వు కష్టపడి ఒకసారి చూడు, నువ్వు పదార్థాన్ని తయారు చేసుకుంటావా, ఒక రైస్ గింజను తయారు చేసుకోగలవా, ఒక టమోటా విత్తనాన్ని సీడ్స్ నువ్వు తయారు చేయగలవా? ఏది చేత కానీ దద్దమ్మ ఏదైనా చేత అవుతుందా? దేవుడు తయారు చేసిన మంచి కడుపు నుండి తిని ఆవని కడుపు దూకొని పడుకోవడమే తప్ప చేయడం ఏది కాదు. నా కష్టం అంటాడు, నా కష్టం నా డబ్బు అంటాడు. ఏమని పిల్లరా, ఆపదలో డబ్బు మనిషికి అక్కర్రాదు. ఈ యొక్క సమయంలో ఒక ఉదాహరణ చెప్తాను నేను మీకు. ఒక వ్యక్తి అరణ్య ప్రయాణం చేస్తున్నాడు. అరణ్య ప్రయాణం చేస్తే అతనికి అకస్మాత్తుగా దారిలో వెళుతున్నాడు, ఇంకా దూరం వెళ్ళలేదు. వెళ్ళకపోయేసరికి ఏం చేశాడు తెలుసా, ఇంత బంగారం దొరికింది. ఎంత బంగారం దొరికింది, సంచి లేదు, వాటర్ బాటిల్ ఉంది. ఏముంది, బాటిల్ ఉంది. ఏం చేయాలి, వెంటనే ఆవేశంతో బంగారం మీద ప్రేమ కలిగి నీళ్ళు చల్లేసి మొత్తం బంగారం అనేది దాంట్లో ఉంచేసినంత ప్రయాణం చేస్తున్నాడు కదా, వెడాలి ప్రయాణం చేస్తున్నాడు. బాటిల్ చూస్తున్నాడు, బాటిల్లో ఏముంది, బంగారం దాగలడా, బంగారం బ్రతికించగలదా? పరిగెత్తి నడిచాడు, నీళ్ళు లేవు.
నీళ్ళు లేకపోయేసరికి ఏం చేశాడు తెలుసా, ఆ బంగారు బాటలు తీసి అవతల పడేశాడు. తీసి పడేశాడండి. ఎందుకు? ఒరే, అనవసరంగా ఈ బంగారానికి ఆశపడి నా బతుకుని ఇప్పుడు ఏం చేస్తున్నాను, ఆపదలో కొని తెచ్చుకున్నానని చెప్పి పిల్లరా ఆ బంగారానికి ఆశపడి అరణ్య ప్రయాణం చేస్తూ చేస్తూ అరణ్యంలోని ప్రాణం విడిచాడండి. ప్రాణం విడిచాడు పిల్లరా. డబ్బు బతికిస్తుంది అనుకుంటున్నాడు వెర్రోడు మనిషి వెర్రోడు. డబ్బు ఉంటే నేను బ్రతుకుతాను అనుకోవడం పొరపాటు. దేవుడు ఉంటేనే మనిషి బ్రతుకుతాడు. అంటే హిట్లర్ ప్రపంచాన్ని జయించాడు. ఏమైపోయాడు? బతికించాడు డబ్బు. మైకిల్ జాక్సన్ 150 ఏళ్ళు బ్రతకాలనుకున్నాడు. 150 ఏళ్ళు బ్రతకాలనుకుంటాడు. హార్ట్ డాక్టర్, కిడ్నీ డాక్టర్, అన్ని మానవ శరీరంలో ఎన్ని అవయవాలు అన్ని డాక్టర్లు పెట్టుకున్నాడు. అంత మాత్రమే కాదు, తన బెడ్ పరుపు ఎలాంటిది తెలుసా? తన బెడ్ ఎలాంటిది? పడుకున్నాడు అనుకో, పడుకుంటే మన బట్టల మీద పడుకుంటే చల్లగా ఈటన్నా అవుతుంది. కానీ అతని బెడ్ మీద పడుకుంటే ఆయన శరీరంలో ఎక్కడైనా ఆక్సిజన్ తక్కువ అవుతుందేమని చెప్పి ఆ బెడ్ మీద పడుకోగానే ఆక్సిజన్ రిలీజ్ అవుతుందట. ఎవరు చూడండి, ఆ బెడ్ పైన పడుకోగానే ఆక్సిజన్ రిలీజ్ అవుతుంది. అంత ఫెసిలిటీ కలిగి ఉన్నా కూడా తన ప్రాణాన్ని, డబ్బు ఎప్పటికీ మనల్ని రక్షించలేదు, కాపాడలేదు. దేవుడు కాపాడతాడు. దేవుడు ఆయన బ్రతకాలని ఎన్నో ప్రణాళికలు ఏర్పాటు చేసుకున్నాడు. కొంతమంది ముసలి మేము సావాలని వాళ్ళకి సావే రాదు కదండి. కొంతమంది చావాలనుకుంటారు, ఎదురేమో కూడా బతకాలనుకున్నాడు కానీ బతకలేకపోయాడు. మనోడు చావాలనుకున్నాడు కానీ చావరాదు. దేవుడు చూడండి, దేవుడు వెరైటీ ఎట్లుందో. ఉన్నోన్ని తొందరగా చంపేస్తాడు, లేనోన్ని ఎక్కువ వదిలి పెడతాడు. అంటే అర్థం ఏంటి? వీడు అనుసరించి సావాలి, వీడు ఉన్న తినడానికి చేతగా సావాలి. మీరు ఆలోచించారా? ఇప్పుడు కాలంలో మీరు చూస్తే పిల్లరా కోటీశ్వర్లందరికీ రోగాలే. షుగర్, ఇంటి నిండా స్వీట్లు ఉంటాయి, చూసుకోవడానికి అంతే. ఏది అమ్మో అంకుల్, మీ ఇంటి నిండా మంచి మంచి పళ్ళు చెట్లు ఉన్నాయమ్మ, సుఖమేముంది? తింటే తిప్పలే. వర్షం వచ్చి బోరుబావులో నీళ్ళు ఎలా పెరుగుతాయో ఇది తింటే షుగర్ లెవెల్ కూడా అది పెరిగిందనుకో అయ్యే తరిగిపోతాడు. ఏం చేస్తాడు? నన్ను అడుగుతుంటారేమో, సార్ మీరు ఎందుకు సార్ మీరు అన్ని ప్రతిదాన్ని డైట్ చేస్తున్నారు, మీరు ఏం సార్ అంటే ఇప్పుడే కాపాడాలి దీన్ని. నేను ఏం చేయాలి తెలుసా? వచ్చిన తర్వాత కాపాడడం కాదండి, మన ఆరోగ్యాన్ని రాకముందే కాపాడుకోవాలి. అందుకే పిల్లరా మనం భూమి మీద మానవుడు ఆలోచించేసి మనిషి అనుకున్నట్ట దేవుని యెహోవా మార్గము న్యాయమైనది కాదని అనుకుంటారు. అయితే దేవుని మార్గం న్యాయమైనది కాదని మనుషులు అనుకుంటున్నారు. మరి దేవుడు ఏమంటున్నాడు? అయితే మలాకి గ్రంథం, హగ్గయి గ్రంథం, క్షమించండి, హగ్గయి గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం. కాబట్టి సైన్యములకు అధిపతి యెహోవా చెప్పినది ఏమంటే మీ ప్రవర్తనను గురించి ఆలోచించేయండి. నాకు తప్పు, నన్ను తప్పు అంటున్నారా మీరు? నాది తప్పు, నేను తప్పు అంటున్నారా? నో, నేను రైట్, ఐఎమ్ రైట్. తప్పెవరు? మీదే తప్పు. మీరే తప్పులో ఉన్నారు, మీరే తప్పిదారులో ఉన్నారు. మీరే నా అధికారమును ధిక్కరించారు, నా అధికారమును అతిక్రమించారు. కాబట్టి మీరు ఏం చేయాలి తెలుసా? మీ ప్రవర్తన గురించి ఆలోచన చేయండి. ఎందుకంటే మీ ప్రవర్తనే మిమ్మల్ని పరలోకానికి చేర్చేది, మీ ప్రవర్తనే మిమ్మల్ని నా యొద్దకు చేర్చేది, మీ ప్రవర్తనే మీ ఆత్మకు శాంతినిచ్చేది. అందుకే అంటున్నాడు, సంఘాన్ని చెబుతున్నాడు పౌలు గారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము 35వ వచనం. మీకు ఉరి ఒడ్డవలనని కాదు కానీ మీరు యోగ్య ప్రవర్తన కలిగి ఉండాలి. ఏంటి? మీరు యోగ్య ప్రవర్తనులై తొందర ఏమీ లేక ప్రభు సన్నిధాన వర్తనులై ఉండండి. మీరు యోగ్య ప్రవర్తన గలవారై ఉండాలి. మీరు యోగ్య ప్రవర్తన కలిగి దేవుని సన్నిధిలో ఉండండి.
ఇది మీకేంటి? ప్రయోజనకరం. మీకు ప్రయోజనం, లాభం ఉంది. మీరు మీ ఇష్టానుసారంగా బ్రతకద్దండి, ఇష్టానుసారంగా జీవించకండి సంగమా. ఓ కొరంతిలో ఉన్న సంగమా, మీరు మీ ప్రవర్తన యోగ్యమైనది ఉండాలి. అయోగ్యమైనదిగా ఉండకూడదు. యోగ్యమైన ప్రవర్తన కలిగి ఉండండి. ఏమొద్దు, తొందర వద్దు. మీరు ప్రభు సన్నిధాన వర్తనుడై ఉండండి. దేవుడి సన్నిధానంలో ఉండండి. దేవుడి సన్నిధికి రండి. దేవుని మాటలు నేర్చుకోండి. దేవుని వాక్యాలు నేర్చుకోండి. వాక్యాలు నేర్చుకొని యోగ్య ప్రవర్తన కలిగి ఉండండి. యోగ్య ప్రవర్తన అంటే అర్హమైన ప్రవర్తన. అర్హమైన ప్రవర్తన ఏదండి? చూడండి వస్తారు. అదే కొరింథీ పత్రిక 15వ అధ్యాయం. కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 34వ వచనం. నీతి ప్రవర్తన గలవారై ఏ ప్రవర్తన? యోగ్యమైన ప్రవర్తన ఏదో కాదు, అది నీతి ప్రవర్తన. అది వాక్యానుసారమైన ప్రవర్తన. నీతి ప్రవర్తన గలవారై మేల్కొని పాపం చేయకండి. మీరు పాపం చేయకండి. పాపం మీరు చేస్తున్నారంటే దేవుని అధికారాన్ని ధిక్కరిస్తున్నారు. యోగ్యమైన ప్రవర్తన ఏదో కాదు, నీతి ప్రవర్తన. ఆ నీతి ప్రవర్తన ఎవరైతే కలిగి ఉంటారో వారే యోగ్యమైన వారు, యోగ్య ప్రవర్తన కలిగిన వారు. ఈ యోగ్య ప్రవర్తన కలిగిన వారు ఎలా ఉంటారు? పేతురు గారు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం. నేను పరిశుద్ధుడై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడి. కాగా మీరు విధేయులకు పిల్లలై. మీరు ఏం చేయాలి తెలుసా? నేను పరిశుద్ధుడనై నేను ఉన్నాను కాబట్టి మీరు కూడా ఏం చేయాలి తెలుసా? పరిశుద్ధులుగా బ్రతకాలి. ఒక మనిషి పరిశుద్ధుడిగా బ్రతకటమే దేవుని అధికారమునకు లోబడటం. ఒక మనిషి పాపానికి దూరంగా ఉండటమే దేవుని అధికారమునకు లోబడటం. ఒక వ్యక్తి వ్యభిచారానికి దూరంగా ఉండటమే దేవుని అధికారమునకు లోబడటం. ఒక వ్యక్తి మోసానికి దూరంగా ఉండటమే దేవుని అధికారమునకు లోబడటం. ఒక వ్యక్తి దొంగతనానికి దూరంగా ఉండటమే దేవుని అధికారమునకు లోబడటం. ఒక వ్యక్తి దేవుని ఎడల భయభక్తిని కలిగి జీవించటమే దేవుని అధికారమునకు లోబడటం. అందుకే దేవుడు అంటున్నాడు, నేను ఎలా ఉన్నానో మీరు కూడా అలానే ఉండాలి నాన్న. ఎలా ఉండాలి? ముఖ్యమంత్రుల సభలో ఎవరుంటారు? ముఖ్యమంత్రులే ఉంటారు. ప్రధానమంత్రుల సభలో ప్రధానమంత్రులే ఉంటారు. పరిశుద్ధుల సభలో పరిశుద్ధులు ఉండాలి. నువ్వు ఆ పరిశుద్ధుల సభలోనికి, ఆ పరిశుద్ధుల గుంపులోనికి, ఆ పరిశుద్ధుడైన దేవుని యొద్దకు నువ్వు వెళ్ళాలంటే నువ్వు పరిశుద్ధుడై ఉండాలి. ఎంతటి పరిశుద్ధుడై ఉండాలి? చూడండి, 3వ అధ్యాయం 12 చదవండి. పక్కదే 3వ అధ్యాయం 12. ప్రభు 2 పేతురు 3వ అధ్యాయం 12. ఇవన్నీ ఇంట్లో లయమైపోవును. ఆకాశములు రౌలుకొని మీరు పరిశుద్ధ ప్రవర్తన గలవారై. మీరు ఎలా ఉండాలి? మీరు ఎలాంటిది? మీరు ఎలాంటి ప్రవర్తన? మీకు పరిశుద్ధత వచ్చింది కాబట్టి మీరు ఎలా ప్రవర్తించాలి? పరిశుద్ధంగా. మీరు పరిశుద్ధ ప్రవర్తన గలవారై భక్తితోను భక్తితో ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. ఇది రెండవ రాకడ కోసం ఎదురు చూస్తూ ఉండాలి. మీరు పవిత్రులయ్యారు, పరిశుద్ధులు పవిత్రులైన మీరు ఏం చేయాలి? ఆయన రాకడ కోసం ఎదురు చూడాలి. మీ పరిశుద్ధ ప్రవర్తనను కాపాడుకోవాలి, పరిశుద్ధతను కాపాడుకోవాలి, పవిత్రతను కాపాడుకోవాలి. ఎవరైతే పరిశుద్ధ ప్రవర్తనను కాపాడుకుంటారో వారే దేవుని ఎదుట నిలవబడే యోగ్యులు. వారే పరలోకానికి అర్హులైన వారు. దేవుని అధికారమునకు లోబడిన వారు. దేవుని అధికారమునకు లోబడిన వారికే ఏముంది? పరలోకం ఉంది. యోగ్య ప్రవర్తన కలిగి పరిశుద్ధ ప్రవర్తన కలిగిన వీరు ఏం చేస్తారయ్యా? ఏమైపోతారు చివరికి అంటే పిల్లరా? అదే పేతురు రాసిన 1వ పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం. కాబట్టి దేవుని చిత్త ప్రకారము బాధపడువారు సత్ప్రవర్తన గలవారై. సత్ప్రవర్తన, వాక్య సంబంధమైన ప్రవర్తన, దేవుని మాట ప్రకారంగా ప్రవర్తించారు. వారు ఏం చేస్తారంటే సృష్టికర్తకు తమ ఆత్మలను అంటే ఎక్కడికి వెళ్తారు? దేవుని వద్దకు వెళ్తారు.
దేవుని యొద్దకు వెళతారండి. ఎవరు వెళతారు దేవుడు ఉండే పరలోకానికి? దేవుని అధికారమునకు లోబడిన వాడే దేవుడుండే పరలోకానికి వెళతాడు. దేవుని అధికారమునకు లోబడని వాడు ఆరని అగ్నిగుండానికి జారిపోతాడు. ఆరని అగ్నిగుండానికి జారిపోకుండా అంటే ఏం చేయాలి? భూమి మీద దేవుని అధికారమునకు లోబడాలి. దేవుని అధికారమునకు లోబడిన వాడే దేవుడుండే పరలోకం చేరుతాడు. దేవుని అధికారమునకు లోబడని వాడు ఆరని అగ్నిగుండానికి జారిపోతాడు. ఈ యొక్క రాత్రి కాలపడిలో మీరందరూ ఆలోచించాలి. ఏమైనా ఆలోచించాలి? నేను దేవుని అధికారమునకు లోబడుతున్నానా లేదా? దేవుడు పాపం చేయొద్దన్నాడు, నువ్వు చేస్తున్నావా? అయితే దేవుని అధికారమును అతిక్రమిస్తున్నావు. దేవుడు నీ కనులతో ఏం చూడాలని చెప్పాడు, దాన్ని కాకుండా నీకు ఇష్టమైన సినిమా సీరియల్స్ చూస్తున్నావా? అయితే నువ్వు దేవుని అధికారమును అతిక్రమిస్తున్నావు. అయితే దేవుడు నిన్ను పరలోకానికి రానివ్వడు. పరలోకానికి వెళ్ళాలంటే ఎలా ఉండదు తెలుసా? పరిశుద్ధులు. అందుకే అంటారు, ఈ పౌలు గారు అంటారు, పరిశుద్ధత లేకుండా ఎవరు కూడా ప్రభువును చూడలేరు. ప్రభువును చూడాలనుకున్నావా? దేవుని చూడాలనుకున్నావా? మనం ఏం చేస్తామంటే భూమి మీద తాజ్మహల్ చూడాలి, బాబ్రీ మసీద్ చూడాలి, ఇంకేం చూడాలి? అమెరికా చూడాలి, చార్మినార్ చూడాలి, ఇంకేం చూడాలి? తాజ్మహల్ చూడాలి. ప్రపంచంలో 7 వింతలు ఉన్నాయి, ఆ వింతలు చూడాలి అని అనుకుంటానండి. కాదు పిల్లరా, మనము పరలోకం చూడాలి. మన దేవుని చూడాలా చూడకూడదా? ఏమండి, ఇంత అందమైన ప్రకృతిని చేసిన దేవుడు ఎలా ఉంటాడో? దేవుడు 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 అనే పేరు మనం పుట్టినప్పటి నుంచి ఇంతవరకు మనం వింటూనే ఉన్నాం. ఆయన చూడాలి. ఆయన చూడాలంటే ఏం చేయాలి? పరిశుద్ధంగా బ్రతకాలి. పరిశుద్ధంగా బ్రతికితేనే దేవుని చూస్తావు. దేవుణ్ణి చూసేది ఎక్కడ తెలుసా? దేవుడు ఉండే పరలోకంలో. ఆ పరలోకానికి మనం వెళదాం. ఆ పరలోకానికి మనం వెళ్ళాలంటే దేవుని అధికారమునకు లోబడాలి. మనిషి అంటాడు, దేవుని కోసం బ్రతుకయ్యా, దేవుని మార్గంలో నడవయ్య అంటే అంటాడు, నా బ్రతుకు నా ఇష్టం. ఏమంటాడు? ఎవరు బ్రతుకది? నీ బ్రతుక. అది నీ బ్రతుక. ఈ బ్రతుకు నీ బ్రతుక. నేను అడుగుతున్నాను, ఈ బ్రతుకు నీ బ్రతుక. ఈ కళ్ళు నీ కళ్ళ, ఈ చేతులు నీ చేతులు. నా చేతులు నా ఇష్టం ఏమైనా వాడుకుంటా, నా నోరు నా ఇష్టం ఏమైనా తింటా అంటాడా? ఈ కళ్ళు, ఈ కాళ్ళు, ఈ చేతులు, ఈ నోరు, ఈ ముఖం అస్సలు ఏది నీది కాదు. ఒకసారి నీ చేయని అర్థం చేసుకో, నీదే కదా. చేసుకోగలవా? దేవుడిచ్చినవి ఇవన్నీ. దేవుడిచ్చిన నాయన, వీటితో నా పనులు చేసి మీరు పరలోకాన్ని సాధించాలి నాయన, పరిశుద్ధతను సంపాదించాలి నాయన అని దేవుడు మనకి ఇస్తే మనిషి ఏం చేస్తున్నాడు? ఇష్టానుసారంగా బ్రతుకుతున్నాడు, ఇష్టానుసారంగా నడుస్తున్నాడు. దేవుని అధికారమును అతిక్రమిస్తున్నాడు. దేవుని అధికారమును అతిక్రమిస్తున్న ప్రతి మనిషికి దేవుడు ఇస్తున్న హెచ్చరిక ఏంటి తెలుసా? దేవుని అధికారమును అతిక్రమించారా, పరలోకం లేదు. ఏదుంది? పాతాళం. మన భారత అధికారాన్ని, మన రాజ్యాంగ అధికారాన్ని అతిక్రమిస్తే భారతదేశంలో ఉండటానికి వీల్లేదనుకుంటే, దేవుని అధికారాన్ని అతిక్రమిస్తే పరలోకంలో ఉండే అధికారం కూడా లేదు. దేవుడు పరలోకానికి రానివ్వడు. పరలోకానికి వెళ్ళాలంటే ఆయన అధికారమునకు లోబడి సత్ప్రవర్తన, స్థితి ప్రవర్తన, పరిశుద్ధ ప్రవర్తన కలిగి పరిశుద్ధుడైన దేవుని యొద్దకు వెళ్ళాలని మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నాను. అందరూ కళ్ళు మూసుకొని, పరిశుద్ధుడు ప్రేమ కలిగిన తండ్రి, మీ మాటలు విన్నాం నాయన. విన్న మాటల ప్రకారంగా బ్రతుకుట కృప చూపుతారని యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి.